తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అమృతధార నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అబ్బాయి గారు, వెంకటి పిలిచాడు. మీతో ఒక విషయం చెప్పాలని చాలా రోజుల నుంచి. ఏమిటది? కరుణాకరం గారు మీకు చెప్పానని చెప్పారు. బియ్యం బస్తాలు, పప్పులు అవి ఆ టీచరమ్మకి పంపిస్తున్నారండి. ఏ టీచరమ్మకి? ఆమెనండి, విశాలచ్చమ్మ గారు. ఆవిడకెందుకు? వెంకటి మెడగొక్కున్నాడు. ఆరి పిల్లల్ని ఈయనే చూస్తున్నాడు కదండి. అలాగా, నాకు తెలియదు. నాకు అదే అనుమానం వచ్చిందండి. నేనే 2 సార్లు బియ్యం బస్తాలు మోసానండి. ఆ టీచరమ్మ తమ్ముడున్నాడే, వాడు ఒట్టి సన్నాసండి. సరే సరే అన్నాడు. వెంకటి కాసేపు ఆగి మళ్ళీ అడిగాడు, మేము ఈ ఊరు నుంచి ఎప్పుడు వెళ్ళాలండి? ఏం విసుగ్గా ఉందా? లేదండి, కానీ ఇక్కడ ఉంటే దుర్గా చెడిపోతుందేమోనని భయం వేస్తోందండి. అదేమిటి వెంకటి? ఏమిటోనండి, ఇక్కడికి వచ్చిన తర్వాత నా మీద ఒకటే రుసరుసలు. ఆ మాణిక్యంతో రోజూ సినిమాలు, బజార్ నుంచి పిచ్చి పిచ్చి లోలాకులు తెచ్చి పెట్టుకుంటోంది. ఆ పల్లెటూరు రాదట దిగులుగా అన్నాడు. దుర్గతో నేను మాట్లాడతాలే అన్నాడు. వెంకటికి అప్పుడు కానీ ధైర్యంగా అనిపించలేదు. స్వప్న వివాహ నిశ్చితార్థానికి మనోజ్ ఉండక తప్పలేదు. అగర్వాల్ పావురాలపల్లి ఫోన్ చేసి రుక్మిణమ్మ గారితో మనోజ్ స్వప్న నిశ్చితార్థం అయిన తర్వాత వస్తాడని, దయయుంచి ఏమీ అనుకోవద్దని వినయంగా మనవి చేశాడు. మనోజ్ తప్పనిసరిగా ఉండాల్సి వచ్చింది. నిశ్చితార్థం రోజున అమూల్య, మనోజ్ వెళ్ళారు. అగర్వాల్ పెళ్ళికొడుకుని తల్లిదండ్రులని పరిచయం చేశాడు. పెళ్ళికొడుకు ఉదయ్ అమూల్యం చూడగానే, అమూల్య, వాట్ ఏ సర్ప్రైజ్, ఎన్నాళ్ళైంది చూసి, బాగున్నావా అని అడిగాడు. అమూల్య తల ఊపింది. శివ పోయాడని విన్నాను. అవును. వరుణ్ ఎక్కడా? ఇంటి దగ్గరున్నాడు. పెద్దవాడయ్యాడేమో కదూ అన్నాడు. బాగా కబుర్లు చెప్తున్నాడు అంది. ముకుందరావు గారు బాగున్నారా అడిగాడు ఉదయ్. అంది. ఉదయ్ అమూల్యని తల్లిదండ్రులకి పరిచయం చేశాడు. మమ్మీ, అమూల్య బెంగళూరులో నేను చదువుకునేటప్పుడు పక్కపక్కన అద్దెకుండేవాళ్ళం. అగర్వాల్ మనోజ్ని పరిచయం చేశాడు. ఉదయ్ కరచాలనం చేస్తూ గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు. నిశ్చితార్థం ముగిసింది. ఇంటికి తిరిగి వస్తుండగా మనోజ్ అడిగాడు, ముకుందరావు గారు తెలుసా నీకు? తెలుసునన్నట్లు తలూపింది. ఎప్పుడైనా కలుస్తావా? ఫోన్లో మాట్లాడతాను. ఆయన ఎలా పరిచయం? అమూల్య సమాధానం చెప్పలేదు. శివ పరిచయం చేసి ఉంటాడు, అవునా? కాదు, ఆయనే శివాని మాకు పరిచయం చేశారు. అంటే? ముకుందరావు గారు పెదనాన్న వరుస అవుతారు. మా నాన్న ఆయన గారి నాన్న స్వంత అన్నదమ్ములు. మనోజ్ ఆశ్చర్యంగా తల తిప్పి అమూల్య వైపు చూశాడు. ఇన్నాళ్ళు చెప్పలేదేమిటి? అమూల్య మాట్లాడలేదు. మనోజ్ మౌనంగా ఉండిపోయాడు. వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు. అమూల్య ఏవీ అశ్రద్ధగా చేయదు. చాలా జాగరూకత. మనోజ్ మాట్లాడే అవసరమే లేనట్టు చేస్తుంది. నలుగురిలోకి వచ్చినప్పుడు ఇద్దరి మధ్య ఏ కలత లేనట్టు, ఎవరికీ ఏ అనుమానం రాకుండా ప్రవర్తిస్తుంది. మళ్ళా ఇద్దరు ఒంటరిగా మిగలగానే మౌనం గోడచాటుకి వెళ్ళిపోతుంది. అమూల్య ఏదైనా చేయని, అమూల్యం మీద ఆనాడు అనుకోకుండా చెయ్యి చేసుకున్న విషయం అతని ఆంతర్యాన్ని దహిస్తోంది. అమూల్యకి క్షమాపణ చెప్పడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. కానీ చిత్రంగా ఆ అవకాశం రావటం లేదు. రాత్రివేళ భోజనాలు అయి కూర్చున్నప్పుడు 1-2 నిమిషాలు వ్యవధి దొరికినా హఠాత్తుగా ఆ ప్రసంగం ఎత్తటానికి మనసు రావటం లేదు. క్షమాపణ చెప్పే సందర్భం, సమయం అతనికి కుదరటం లేదు. సారీ అంటే అమూల్యకి కలిగిన అవమానం పోతుందా అనిపిస్తోంది. అతని మనసు అమూల్య పట్ల విచిత్రమైన సందిగ్ధావస్థలో ఉంది. ఫ్యాక్టరీ పనులు నిర్వహించే సామర్థ్యానికి ప్రశంసించాలనిపిస్తోంది. వరుణ్ విషయంలో ఆగ్రహంగా అనిపిస్తోంది. విషాదంగా కూడా అనిపిస్తోంది. ఎలాంటి సమస్యనైనా సునిశ్చితమైన తెలివితేటలతో చిక్కుముడి విప్పగల అతని సామర్థ్యం నిజ జీవితంలో ఎందుకు పనికిరాకుండా నిస్సహాయంగా అనిపిస్తోంది. అతను డ్రైవ్ చేస్తూనే అమూల్య వైపు క్రీగంట చూశాడు. అమూల్య నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. ఆ కూర్చోవటంలో ఎప్పుడు ఈ ప్రయాణం ముగుస్తుందా, కారు ఎప్పుడు దిగిపోతానా అనేట్లుగా ఉంది. మనోజ్ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అతిథులు ఉన్నారు.
డెహ్రాడూన్ నుంచి తల్లివైపు బంధువులు సోనాల్ కింగ్, ఆయన భార్య నిరుపమ, వాళ్ళిద్దరూ వరుణ్తో కబుర్లు చెబుతున్నారు. ఆయన మనోజ్ని చూడగానే హిందీలో పలకరిస్తూ లేచి వచ్చి కౌగిలించుకున్నాడు. నాయనమ్మ ఎలా ఉంది అని అడిగాడు. మనోజ్ అమూల్యని వాళ్ళకి పరిచయం చేశాడు. నిరుపమ అమూల్యని దగ్గరికి తీసుకుంటూ, మనోజ్ మమ్మల్ని పూర్తిగా మర్చిపోయాడు, కనీసం పెళ్లికి శుభలేఖన్నా పంపలేదు అంది. పెళ్ళయ్యి ఎన్నాళ్ళైంది అని అడిగాడాయన. 6 నెలలు. 6 నెలలు. ఆయన వరుణ్ వైపు, మనోజ్ వైపు తికమకగా చూశాడు. భార్య వైపు చూశాడు. ఆవిడ కళ్ళల్లో కూడా ఆశ్చర్యం. అమూల్య, కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా. ఆవిడ భర్త అయోమయాన్ని సర్దేస్తూ అడిగింది. ఆ పూట వాళ్ళు భోజనానికి అక్కడే ఉన్నారు. అమూల్య ఎప్పటిలాగానే దుర్గ సాయంతో భోజనాలు ఏర్పాటు చేసి ఎలాంటి లోపం లేకుండా చేసి గృహిణి బాధ్యత నిర్వర్తించింది. ఆ రాత్రి మనోజ్ అనకపోయినా వాళ్ళు ఉండిపోయారు. మర్నాడు సాయంత్రం వెళ్ళిపోతున్నారు. మర్నాడు పొద్దుట వాళ్ళు మ్యూజియం చూడటానికి వెళ్లారు. ఇంతలో ఫోన్ వచ్చింది. మనోజ్ తీశాడు. హలో, నేను ఆలంబన నుంచి మాట్లాడుతున్నాను. అమూల్య కావాలి. ఒక్క నిమిషం. మనోజ్ రిసీవర్ పక్కన పెట్టి, దుర్గా, మీ అమ్మగారికి ఫోన్ అని కేక పెట్టాడు. అమూల్య వచ్చి మాట్లాడింది. నేను 3 గంటలకల్లా అక్కడ ఉంటాను అంది. మనోజ్కి తెలుసు ఆ రోజు సాయంత్రం వానప్రస్థాశ్రమంలో మీటింగ్ ఉంది. అతనికి అమూల్యకి కలిపే ఇన్విటేషన్ వచ్చింది. అమూల్య గదిలో నుంచి వెళ్తుంటే అన్నాడు, మధ్యాహ్నం నువ్వు వెళ్ళటానికి కుదరదు, ఆంటీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అమూల్య వెళ్తున్నదల్లా ఆగింది. వెనక్కు తిరిగి జవాబు చెప్పబోయింది. మళ్ళీ విరమించుకుని వెళ్ళిపోయింది. మ్యూజియం చూసి నిరుపమ వాళ్ళు తిరిగి వచ్చారు. ఆవిడ మనోజ్ని, అమూల్యని ఒక్క క్షణం సోఫాలో పక్కపక్కనే కూర్చోమంది. ఎందుకంటీ అన్నాడు మనోజ్. ఆంటీ చెప్పింది మాట్లాడకుండా చెయ్యి, ఒక క్షణం కూర్చో. ఆయన మనోజ్ భుజాలు పట్టి బలవంతంగా కూర్చోబెట్టాడు. నువ్వు కూడా కూర్చోమ్మా, వరుణ్ణి ఎత్తుకొని కూర్చో అని అమూల్యని ఆదేశించాడు. అమూల్య చెప్పినట్టు చేసింది. నిరుపమ ముగ్గురికి కొత్త బట్టలు ఇచ్చింది. అమూల్య చేతికి ఉంగరం తొడిగింది. పెళ్ళికి రాలేకపోయాం. మనోజ్ వాళ్ళ అమ్మ మాకు చాలా దగ్గర. మేము ఇక్కడికి వస్తే మనోజ్ని చూడకుండా వెళ్ళాం. మీరొకసారి తప్పకుండా డెహ్రాడూన్ రండి అంటూ చెప్పింది ఆవిడ. వాళ్ళు వచ్చిన 24 గంటల్లోనే అమూల్య అంటే అభిమానం ఏర్పడింది. మనోజ్, అమూల్యకి ఇప్పటి పిల్లల్లా భేషజం లేదు. చదువు, తెలివి, అందం 3 ఉన్నాయి. నువ్వు అదృష్టవంతుడివి అంటూ అభినందనలు తెలిపారు. 3 గంటలవుతోంది. మనోజ్ వెంకటేశ్వర్లు గారు ఫోన్ చేస్తే గదిలో మాట్లాడుతున్నాడు. కొద్దిసేపు అయింది. మనోజ్, టైం అవుతోంది అని ఆయన కేక పెట్టాడు. వస్తున్నా అంకుల్ అంటూ వచ్చాడు. ముందు గదిలో వాళ్ళు రెడీ అయ్యి ఎదురు చూస్తున్నారు. మనోజ్ కారు తాళాలు తీసుకొచ్చాడు. దుర్గా, మీ అమ్మాయి గారిని పిలు అన్నాడు. లేరండి, మీటింగ్ ఉందట, వెళ్ళారు అంది. ఏమిటి, వెళ్ళిందా? ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని తెలుసుగా అన్నాడు. లేదు మనోజ్, మాతో చెప్పింది, ఏదో ముఖ్యమైన మీటింగ్ ఉందట, నేనే వెళ్ళమని చెప్పాను అన్నాడు సోనాల్ సింగ్. మనోజ్ ఆగ్రహం కనిపించకుండా మింగేయాల్సి వచ్చింది. వరుణ్ కూడా లేడు. అమూల్య తీసుకువెళ్ళింది. అమూల్య వాళ్ళకి చేయాల్సిన మర్యాదలు చేసింది. తన కర్తవ్యం నెరవేర్చడానికి తను వెళ్ళిపోయింది. మనోజ్కి, నువ్వు నన్ను శాసించలేవు, నేను నీ ఆధీనంలో ఉన్న దానికి ఒక హద్దు ఉంది సుమా అని అతనికి హెచ్చరికల గుణపాఠం నేర్పుతున్నట్లుగా ఉంది. మనోజ్ ఎయిర్పోర్ట్కి వచ్చాడు. సోనాల్ సింగ్, నిరుపమ మనోజ్కి అమూల్యని, వరుణ్ణి తీసుకుని తప్పకుండా త్వరలో డెహ్రాడూన్ రమ్మనమని మరీ చెప్పారు. ఇంతలో హలో అని వినిపించింది. మనోజ్ తిరిగి చూశాడు. ఎదురుగా ఉదయ్, స్వప్న. నా ఫ్రెండ్ ఒక అతనికి సెండాఫ్ ఇవ్వటానికి వచ్చాం అంటూ ఫ్రెండుని పరిచయం చేశాడు. స్వప్న చాలా సంతోషంగా ఉంది. ఒకరిని ఒకరు కావాలని ఎన్నుకొని పెళ్లి చేసుకుంటున్నారు. ఇద్దరి ముఖాల్లో ఆ మాధుర్యం నిండిన ఆనందం, తృప్తి, హాయి స్పష్టంగా కనిపిస్తోంది. మనోజ్ ఇంటికి తిరిగి వస్తుంటే మనసంతా శూన్యంగా అనిపించసాగింది. అమూల్యని తను మనస్ఫూర్తిగా వివాహం చేసుకున్నాడు. కానీ తనకి ఎదురైందేమిటి? అశాంతి, బడబాగ్ని లాంటి వేదన, ఆవేదన. అందరూ తనని అదృష్టవంతుడు అని అంటారు, కానీ అదృష్టం వెక్కిరిస్తోంది అనిపిస్తోంది. రాత్రి 9 గంటలైంది. దుర్గా, వెంకటి, మాణిక్యం అందరూ నిద్రపోయారు. అమూల్య ఇంకా ఇంటికి రాలేదు. మనోజ్ వేచి చూస్తున్నాడు. 10 గంటలు కావస్తోంది. అమూల్య జాడలేదు. మొదట అమూల్య తన మాట వినకుండా ఫంక్షన్కి తన దారిన తను వెళ్ళింది అనే విషయం అతనికి మధ్యాహ్నం నుంచి చాలా కోపం తెప్పిస్తోంది. కానీ తనేం చేయలేడు. అమూల్య తన స్వతంత్రం ప్రకటన, అతన్ని నా శరీరం మాత్రమే నీ అధీనం,
నా మనసు మీద నీ పెత్తనం ఏమాత్రం లేదు అని చెంపదెబ్బ కొట్టినట్టు అనిపిస్తోంది. అతను ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుంటుంటే టేబుల్ మీద కవరు కనిపించింది. అది నిరుపమ ఆంటీ అమూల్యకై ఇచ్చిన చీర. దానిలోనే ఉంగరం పెట్టె కూడా ఉంది. ఈ మర్యాదలకి నాకు సంబంధం లేదు అని అమూల్య నిశ్శబ్దం జవాబు తెలియజేస్తోంది. అతని ఆగ్రహం ఆలస్యమైన కొద్దీ ఆదుర్దాగా మారసాగింది. అమూల్య వరుణ్ణి తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోలేదు కదా? ఏమో. అతను వానప్రస్థాశ్రమానికి ఫోన్ చేశాడు. ఫంక్షన్ 6:30కే అయిపోయింది. అమూల్య అప్పుడే వెళ్ళిపోయింది అని జవాబు చెప్పారు వాళ్ళు. అతనికి ఆదుర్దా ఎక్కువ అవుతుంది. ఏమైంది అమూల్య? ఎక్కడికి వెళ్ళింది? అసలు ఇద్దరు క్షేమంగా ఉన్నారా? ఎక్కడని వెతకాలి? ఎవరికి ఫోన్ చేయాలి? అతని మనసులో ఆందోళన తరంగాలు ఉవ్వెత్తున లేవసాగినాయి. లేచి బట్టలు మార్చుకున్నాడు. కారు తాళాలు తీసుకుని బయటకు వస్తుంటే గేటు చప్పుడైంది. అతను చూశాడు. అమూల్య గేటు తెరుచుకుని వస్తోంది, భుజం మీద నిద్రపోతున్న వరుణ్ణి ఎత్తుకొని. అతను ఒక్క క్షణం అలాగే చూస్తూ నిలబడ్డాడు. అమ్మయ్య, ఆమె రూపం, భుజం మీద క్షేమంగా నిద్రపోతున్న వరుణ్. ఈ దృశ్యం అతనిలో ఆదుర్త పొంగుని మెల్లగా వరద తీసేసినట్టు తీసేసింది. అమూల్య లోపలికి వచ్చి వరుణ్ణి తన గదిలో మంచం మీద పడుకోబెట్టింది. ఇంతసేపు ఆలస్యమైతే నేను ఆదుర్త పడతానని తెలిసి కూడా నువ్వు కావాలని కనీసం ఫోన్ కూడా చేయలేదు, అవునా? మధ్యాహ్నం ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయావు అన్నాడు. వాళ్ళకి చెప్పే వెళ్ళాను అంది, డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి గ్లాసులో నీళ్లు వంపుకొని తాగుతూ. తనేమో ఇంతవరకు అంత ఆదుర్దపడ్డాడు. ఈవిడగారేమో తీరుబడిగా జవాబు చెబుతోంది. కనీసం ఆలస్యంగా వస్తానని ఫోన్ చేయవచ్చుగా? ఎక్కడి నుంచి చేయాలి? నన్ను దింపుతానని అన్న శ్యామలగారి కారు ఊరి చివర ఆగిపోయింది. ఎవరూ లిఫ్ట్ ఇవ్వలేదు. ఒకళ్ళు ఇస్తామని అన్న ఒంటరిగా రావటానికి భయం వేసింది. చివరికి ఒకళ్ళు దయతలిచి ఒప్పుకుంటే కారు వాళ్ళ కారుకి కట్టి వచ్చాం. సెంటర్ దగ్గర దించి వెళ్లారు. ఆటోలో వస్తుంటే పెట్రోల్ అయిపోయిందట, ఆగిపోయింది. నడిచి వచ్చేసరికి ఇంత టైం అయింది. మీరు ఆదుర్దా పడతారని తెలుసు, కానీ... అమూల్య ముఖం తిప్పేసుకుంది. మనోజ్ ఇక అమూల్యని ఏమీ అనలేకపోయాడు. 10 నిమిషాల తర్వాత అతను తలుపు వేసి పడుకోబోతుంటే ఫోన్ మోగింది. పావురాలపల్లి నుంచి కరుణాకరం చేశాడు. అబ్బాయి గారు, మీరు ఉన్న పలంగా బయలుదేరి రావాలి. బామ్మగారి పరిస్థితి ఏం బాగాలేదు. ఆవిడ మంచం మీద నుంచి లేవబోయి పడిపోయారు. అపస్మారకంలో ఉన్నారు. మనోజ్ వెంకట్ని దుర్గని లేపాడు. కరుణాకరం ఫోన్ చేసిన సంగతి చెప్పాడు. అందరూ హడావిడిగా బయలుదేరుతున్నారు. అతను అమూల్యతో చెప్పలేదు. బహుశా నిద్రపోతోందేమో. అతను మాణిక్యానికి చెప్పి బయటకొచ్చాడు. ఇంత శబ్దం అవుతున్నా అమూల్య కనీసం లేచి బయటికి రాలేదు. అతనికి చాలా కష్టంగా అనిపించింది. అతను చకచకా వచ్చాడు. వాకిట్లో అప్పటికే అమూల్య, వరుణ్ నిలబడి ఉన్నారు. వరుణ్ కూడా ఈ హడావుడికి నిద్రలేచాడు. మనోజ్ గ్యారేజ్లోంచి కారు బయటికి తీశాడు. అమూల్య వెనుకకు వెళ్ళబోతుంటే ముందు డోర్ తెరిచాడు. అమూల్య వరుణ్ ఎక్కించి తను ఎక్కింది. మనోజ్కి ఒక ఆదుర్ద తగ్గింది. అక్కడికి వెళితే వరుణ్, అమూల్య క్షేమంగా ఉన్నారా అనే వెరపు, అతన్ని పీడించే బాధ తప్పిపోయింది. 2 రోజులు తిరగకుండానే రుక్మిణమ్మ గారు పోయింది. మనోజ్, అమూల్య రావటం కూడా ఆవిడకు తెలియదు. ఆవిడకి మళ్ళీ పూర్తి మెలకువ రాలేదు. ఆవిడ అమూల్య అమూల్య అని కలవరిస్తున్నట్టుగా మగతలో పిలుస్తూనే ఉంది. నేను ఇక్కడే ఉన్నాను అని అమూల్య అన్నా ఆవిడకి తెలియటం లేదు. ఆ రాత్రి మనోజ్ ఆవిడ మంచం దగ్గరే కూర్చున్నాడు. ఆవిడ చిత్రంగా మనోజ్ని పిలవటం లేదు. శివ, ఒరే శివ, నా మాట వినరా నాయనా, హాయిగా ఇంటి పట్టున ఉండి సుఖపడరా తండ్రి. నేను నీకు పెళ్లి చేస్తాను, వెళ్ళిపోకురా. మీ అమ్మ వెళ్ళిపోయి నన్ను బాధ పెట్టింది. నువ్వు అదే పని చేస్తావా? ఒక్కసారి అమ్మమ్మ అని పిలవు అంటూ ఏడుస్తోంది. మనో, శివాకి డబ్బు ఇవ్వు. ఈ డబ్బు వాడిదే, నీది కాదు అని కోపంగా అంటోంది. ఈ ఇల్లు నాది, పెత్తనం నాది. శివ, నువ్వు ఇంట్లో ఉంటానంటే మను వెళ్లాల్సిందే అంటోంది. శివ, మనుతో మనం పోట్లాడకూడదురా. మను డబ్బు సంపాదిస్తాడ్రా. అది నీకే సుఖం. ఆ డబ్బు నీకేగా, నేనే ఇస్తాను. నేను చెప్పినట్టు వాడు వింటాడ్రా. నాకు తెలుసు. శివ, నువ్వు సుఖపడాలిరా నాన్న. మనోజ్ ఆవిడ మంచం పక్కన కుర్చీలో నిశ్చేష్టుడైనట్టు కూర్చున్నాడు. ఆవిడ ఆంతర్యం అట్టడుగు పొరల్లో నిక్షిప్తం చేసిన ఆలోచనలు ఆవిడ ప్రమేయం లేకుండా ఆవిడ శక్తి పట్టుదప్పడంతో యథేచ్ఛగా బయటకు వచ్చేస్తున్నాయి. మనోజ్కి ఈ నిజాలు, ఈ కలవరింతలు తను వినకుండా ఉంటే బాగుండు అనిపించింది. ఇన్నాళ్ళు తనకి తెలియని, కలలో కూడా ఊహించని ఒక సత్యం అతని కళ్ళెదుట సాక్షాత్కరిస్తోంది.
ఇన్నాళ్ళు బామ్మకి తను ప్రాణం అనుకున్నాడు. కాదు, ఆవిడ పంచప్రాణాలు శివ మీదనే ఉన్నాయి. శివ కోసం ఆవిడ మనసు ఎంత కలవరిస్తోందో, ఎంత తపిస్తోందో ఆవిడ వేదన నిండిన శివ అన్న ఆక్రోశభరితమైన పిలుపే తెలియజేస్తోంది. ఒక్కసారి కూడా ఆ కలవరింతల్లో మనో నాయనా అని పిలుపే లేదు. ఈ ఇంటిని నిలబెట్టడానికి, ఆస్తిని కాపాడటానికి, వంశగౌరవం ఇనుమడింప చేయడానికి ఆవిడ తనని ఒక ఉపకరణంగా వాడుకుంది. శివ మీద ఆవిడ చూపే కర్కసత్వం ఆవిడ కలవరింతల్లో నామమాత్రంగా కూడా లేదు. నేను చెప్పిన మాట వినరా నాయనా అంటోంది. ఆవిడ ఆత్మ శివాని దగ్గరగా తీసుకోవాలని ఎంతగా క్షోభపడిందో ఆ కలవరింతల్లో ప్రతిధ్వనిస్తోంది. మనోజ్కి విచిత్రంగా అనిపిస్తోంది. ఏమిటి ఈ మనుష్యుల అనుబంధాలు? ప్రేమాభిమానాల ముసుగు ధరించిన దోబూచులాటలా? అతనికి ఈ ఇల్లు పరాయిగా అనిపిస్తోంది. ఇన్నేళ్ల జీవితం తను పరాయి చోట గడిపినట్టుగా, తన జీవితానికి అర్థం లేనట్టుగా అనిపిస్తోంది. ఆ కఠినమైన సత్యం అతని మనసు దిమ్మెరపోయేట్టు చేస్తోంది. ఈ ఇంట్లో దుర్గని, వెంకట్ని, చిన్నాని కూడా బామ్మ ఆపేక్షగానే చూసేది. ఎందుకు? వాళ్ళు ఉపయోగపడ్డారు. వాళ్ళు మూలస్తంభాల్లా, లేకపోతే ఈ ఇంటి సుస్థిరతే లేదు. తనకి వాళ్ళకి ఏం తేడా ఉంది? ఏం లేదు. బామ్మ దృష్టిలో అవసరానికి పనికి వచ్చే ఒక ఉపకరణం మాత్రమే తను. ఆవిడ కలవరింతల్లో రాధత్తయ్య మీద శాపనార్థాలు లేవు. తన తండ్రిని నిలదీస్తోంది. నేను నిన్ను జన్మలో క్షమించనురా, నువ్వు అనుభవిస్తావు అంటోంది. ఆ రాత్రి ఆవిడ పోయింది. బామ్మని ఎంత ప్రాణంగా చూశాడు. ఆవిడ కంటే ఈ ప్రపంచంలో తనకింకెవ్వరూ లేరన్నట్టు కంటికి రెప్పలా చూసుకున్నాడు. ప్రతి క్షణం ఆవిడ మనసుకి బాధ ఎక్కడ కలుగుతుందోనని జాగరూకత వహించేవాడు. ఆవిడ సంతోషమే తన ప్రాధాన్యత అన్నట్టు ప్రవర్తించాడు. అటు శివ తనని దగ్గరగా అనుకోలేదు. వరుణ్ జన్మరహస్యం పరాయి వాళ్ల దగ్గర దాచినట్టు దాచాడు. ఇటు బామ్మ అతనికి ఎన్నడూ అనిపించనంత ఒంటరితనంగా అనిపించసాగింది. అది చాలా భయంకరంగా ఉంది. కంటికి ఎలాంటి ఆశాకిరణం కనిపించని కటిక చీకట్లాంటి శూన్యత. అతని భుజం మీద చెయ్యి పడింది. తిరిగి చూశాడు. ఎదురుగా అమూల్య కళ్ళ నిండా అతని పరిస్థితి అర్థం చేసుకున్న సానుభూతి. అమూల్య అన్నాడు. మరుక్షణంలో అతని తల అమూల్య పొట్టకే ఆనింది. అతను కళ్ళు మూసుకున్నాడు. అతనికి శక్తి కావాలి. బయట అందరూ ఉన్నారు. నిర్వర్తించాల్సిన కార్యక్రమం చాలా ఉంది. తగ్గు స్వరంతో నచ్చ చెబుతున్నట్టుగా అంది అమూల్య. ఆ స్వరం ప్రేమాభిమానాలతో నిండి శరత్కాలపు వెన్నెలలా ఉంది. రుక్మిణమ్మ గారి కర్మకాండలు ముగిసినాయి. మనోజ్ దేనికి ఎలాంటి లోటు చేయలేదు. అన్ని కర్మలు ఆవిడ అంతస్తుకి తగినట్టుగా ముగించాడు. 10వ రోజున పెద్దలందరూ వచ్చారు. మనోజ్కి ధైర్యం చెప్పారు. ఆవిడ కోరుకున్నది అయింది. నువ్వు ఒక ఇంటివాడివి అయ్యావు. ఆవిడ ఆత్మకి శాంతి ఉంది అన్నారు. హైదరాబాద్ నుంచి షణ్ముగం గారు, ఆనందరావు గారు మొదలైన వారంతా కుటుంబాలతో సహా వచ్చారు. పెద్దదైంది. సలక్షణంగా మీ దంపతులిద్దరి చేతుల్లో నిశ్చింతగా కన్ను మూసింది. ఆవిడ ఆత్మకి శాంతే అంటూ అనునయించారు. ఆవిడ ఆత్మ శాంతంగా ఉంటుందా? మనోజ్కి సందేహమే. ఈ 10 రోజుల కార్యక్రమంలో అతని ప్రమేయం పెద్దగా ఏమీ లేదు. అమూల్య ఆ బాధ్యత అంతా తనే స్వీకరించింది. కరుణాకరం సాయంతో ఎక్కడ ఏ క్రతువులో లోపం జరగకుండా ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు తనే చేయించింది. మనోజ్ యాంత్రికంగా ఎవరో అప్పచెప్పిన పని తన ధర్మంగా నెరవేరుస్తున్నట్లుగా ముగించాడు. అందరి నోట అమూల్య అమూల్య. ఇంట్లో నౌకర్లు, వచ్చిన అతిథులు అందరూ. మనోజ్కి అది అమూల్య ఇల్లుగా, తను ఆ ఇంట్లో పరాయివాడిగా అనిపిస్తోంది. అసలు ఈ ప్రపంచంలో తనకి ఇల్లు అనేది కానీ, నాది అనే చోటు కానీ, నా అనేవాళ్ళు ఆత్మీయులు కానీ లేనట్టే అనిపిస్తోంది. అమూల్య ఇది అంతా ఎందుకు ఇంత బాధ్యతగా చేస్తోందో తనకి బాగానే తెలుసు. వరుణ్ పెరిగి పెద్దయ్యే వరకు బహుశా తన అండ కావాల్సి రావచ్చు. ఆనాటి నుంచి బామ్మకి తను ఉపయోగపడినట్టే అమూల్య వరుణ్ జీవితం పటిష్టం చేసేందుకు సాయపడాలి కాబోలు. బహుశా ఆ ఉద్దేశంతోనే అమూల్య తనని గౌరవిస్తోందేమో. 13వ రోజు కూడా ముగిసింది. వచ్చిన వారంతా వెళ్ళిపోయారు. మనోజ్ ఇంటి ముందు ఆరుబయట పడక కుర్చీలో కూర్చున్నాడు. అతను చాలాసేపటి నుంచి ఒంటరిగా అక్కడ సుదీర్ఘమైన ఆలోచనలో మునిగిపోయి మౌనంగా ఉండిపోయాడు. అతను బామ్మ పోయిన తర్వాత మేడ మీదకి అడుగు పెట్టలేదు. ఒకప్పుడు ఈ ఇంటి మీద అతనికి ఎంత ప్రేమగా ఉండేది. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు వచ్చి ఇక్కడ వాళ్తానా అని మనసు వేగిరపడేది. ఈరోజు ఈ ఇల్లు ఒక శూన్య మందిరంలా కనిపిస్తోంది.
తనదంటూ కాని ఇంట్లో ఆ ఇంటిని ప్రేమిస్తూ దాన్ని బాగు చేస్తూ గర్వపడుతూ అది తన ఆయువు పట్టు అన్నట్టు గుడ్డి నమ్మకంతో బ్రతకలేడు. తనది కాని దాన్ని తనది అనే ఒక ఎండమావి లాంటి భ్రమతో 30 ఏళ్లు గడిచాయి. బామ్మ కోసం కాకపోతే తన జీవితంలోకి ఏ ఆడపిల్లని తొంగి చూడనీయకుండా జాగ్రత్త తీసుకునేవాడా? బామ్మని సంతోషపెట్టడం కాకపోతే తనకంటూ ఒక పరిధిని కల్పించే స్నేహితులు లేకుండా ఒంటరిగా మిగిలివాడా? అమ్మ వైపు వాళ్ళు అభిమానం చూపి దగ్గరవ్వాలని చూసినా తాను దూరంగానే ఉండిపోయాడో? ఇదంతా చేసినందుకు ప్రతిఫలం ఏమిటి? భయంకరమైన ఒంటరితనమా? శివ కొడుకు ఉండగా అమూల్య తనని చేసుకోవడం బామ్మ తమ ఇద్దరినీ క్షమించలేకపోయింది. అతనికి హైదరాబాద్ వెళ్ళాలనిపించలేదు. ఫ్యాక్టరీలు, ఆ వ్యాపారం అర్థరహితంగా అనిపిస్తున్నాయి. ఇన్నేళ్ళు బామ్మ ఏం చేసింది? తనని ఆత్మీయంగా చూడలేదు. ఆత్మీయత అనే ఇనుప ఊచల బందికానాతో బంధించింది. ఇప్పుడు స్వేచ్ఛ లభించినందుకు సంతోషం కలగటం లేదు. నా అనేవారిని ఏర్పరచుకోవటానికి ఒక జీవితకాలం పడుతుంది. ఇంత చేదు అనుభవం తర్వాత అసలు ఒక మనిషికి దగ్గరవటం కూడా అసంభవం. మనోజ్కి ఇక ఆ ఓపిక, ఆసక్తి రెండూ లేవు. అతని మనసులో ఘనీభవించిన నిర్లిప్తత, ఈ ప్రపంచంలో ఎవ్వరూ అవసరం లేదు అనే విరక్తి. బయట బాగా చలిగా ఉంది, లోపలికి రండి అమూల్య పిలిచింది. ఇక్కడ బాగానే ఉంది అన్నాడు. కొద్దిసేపైంది. భుజాల మీద ఏదో అన్నట్టయింది. చూసుకున్నాడు. షాల్ అమూల్య భుజాల చుట్టూ కప్పింది. మీరు మధ్యాహ్నం కూడా ఏం తినలేదు, కొంచెం వేడిగా టీ తెచ్చిస్తాను. వెళ్ళబోయింది. వద్దు అన్నాడు. ఆ మాట దృఢంగా ఉంది. అమూల్య వెళ్ళబోయింది. ఆగు అన్నాడు. ఆగిపోయింది. కూర్చో, నీతో మాట్లాడాలి అన్నాడు. అమూల్య అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. వెన్నెల ఎప్పుడు వచ్చిందో బాగా వచ్చింది. కానీ ఎత్తైన ఇంటి నీడ ముంగిట పడడంతో అమూల్య, మనోజ్ నీడలో కూర్చున్నారు. దూరంగా గేటు మీద, కారు గెరేజ్ మీద స్వచ్ఛమైన తెల్లటి మనోహరమైన వెన్నెల పరుచుకొని ఉంది. చుట్టుప్రక్కల అంతటా నిశ్శబ్దం. పశువులు నెమరు వేస్తున్న ధ్వని. ప్రకృతి అంతా అతి నిశ్శబ్దంగా, ఒంటరితనంగా ఉంది. మనోజ్ అన్నాడు, నేను రేపు ఉదయం ఊరు వెళ్తున్నాను. అతని జేబులో నుంచి బీరువా తాళం చెవులు తీసి అమూల్య చేతికిచ్చాడు. నా మనసు బాగాలేదు, కారణం అడగవద్దు. నేను కొన్ని నెలల పాటు ఎక్కడికైనా తిరిగి రావాలని అనుకుంటున్నాను. ఫ్యాక్టరీ, ఇల్లు ఇదంతా చూసుకునే సామర్థ్యం నీకు బాగానే ఉంది. వరుణ్ మాత్రం జాగ్రత్త. నువ్వు జాగ్రత్తగా చూడవని కాదు, నీ క్షేమం, వాడి క్షేమం నువ్వే చూసుకోవాలి. బామ్మ పోవటంతో మన ఇద్దరికీ స్వేచ్ఛ లభించింది. ఇక మనం విడిపోవచ్చు. విడిపోయి తీరాలి. అప్పుడు కానీ నాకు పూర్తి స్వేచ్ఛ రాదు. నేను దూరంగా వెళ్ళినా ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాదు. నేను డివోర్స్ కాగితాలు సంతకం చేసి పంపిస్తాను. నేను ఈ రకంగా చేస్తే అటు బామ్మకి, ఇటు శివ ఆత్మకి శాంతి చేకూర్చిన వాడిని అవుతాను. అమూల్య ఒక్క మాట కూడా అనలేదు. మౌన ప్రతిమలా కూర్చుండిపోయింది. ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. లోపలికి వెళ్ళు అమూల్య, చలివేస్తోంది అన్నాడు మనోజ్. అమూల్య వెళ్ళటానికి లేచింది. మనోజ్ అన్నాడు, ఒక్క మాట చెప్పాలని ఎప్పటినుంచో, బహుశా ఇప్పుడు చెప్పలేకపోతే నా జీవితంలో మళ్ళా నీకు చెప్పే అవకాశం రాదేమో. అతను ఆగిపోయాడు. ఏమిటది? అమూల్య అడిగింది. ఆ రోజు నేను నీ మీద చెయ్యి చేసుకున్నాను. దానికి నేను చాలా చాలా బాధపడుతున్నాను. ఆ ఆగ్రహం నీ మీద. అతను మళ్ళీ ఆగాడు. ఏదైతేనేం నా వల్ల జరగరానిది జరిగింది. సారీ. దానికి సారీ అంటే తీరిపోదు. నేను చాలా బాధపడుతున్నానని మాత్రం చెబుతున్నాను. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు. అతను మళ్ళీ మాటలు ముగించలేనట్టుగా ఆగిపోయాడు. అమూల్య ఒక్క నిమిషం నిలబడింది. అతను ఇక ఏం చెప్పలేదు. అమూల్య వెళ్ళిపోయింది. అతని గుండెల్లో నుంచి నిట్టూర్పు ఆపుకోలేనట్టుగా బలీయంగా వచ్చింది. మనం కలిసి ఉండటానికి ఒకరి జీవితంలోకి ఒకరు రాలేదు, విడిపోవటానికి కలుసుకున్నాం అనుకున్నాడు. 10 నిమిషాల తర్వాత అమూల్య వచ్చింది. ఆమె చేతిలో వేడి పొగలు వస్తున్న టీ కప్పు ఉంది. తాగండి, నేనిచ్చే ఆఖరి టీ ఇది అంది. థ్యాంక్ యూ. అతను తీసుకొని తాగాడు. టీ చాలా రుచిగా, జన్మలో ఏనాడు మర్చిపోలేనంత బాగా ఉంది. అంకుల్ అంకుల్ ఏదో మీద పడింది. దూరంగా ఎక్కడి నుంచో వరుణ్ కంఠం. గాఢ నిద్రలో ఉన్న మనోజ్ కళ్ళు బలవంతంగా విడిపడినాయి. గుడ్ మార్నింగ్ అంకుల్. వరుణ్ బుగ్గ మీద సుప్రభాతపు ముద్దు అందించాడు. గుడ్ మార్నింగ్ వరుణ్. మనోజ్కి పూర్తిగా మెలకువ వచ్చింది. వరుణ్ మనోజ్ ఛాతీ మీద తల ఆనించి చేత్తో ఎత్తి తాళం చెవుల గుత్తి ఆడించాడు.
అమ్మ దొంగ, ఇది నీకెక్కడిది అన్నాడు. మమ్మీ ఇచ్చింది. మమ్మీయా? అవును, మమ్మీ ఊరు వెళ్తూ నన్ను అల్లరి చేయవద్దని చెప్పింది. అంకుల్ చెప్పినట్టు వినాలి, నేను నీకు బొమ్మలు తెస్తాను అంది. ఊరు వెళ్ళిందా? అతను గబాలన వరుణ్ణి పట్టుకొని లేచి కూర్చున్నాడు. అవును, మాణిక్యం అమ్మ ఇద్దరూ ఊరు వెళ్ళిపోయారు. అమ్మ మరేమో నాకు ఈ తాళం చెవులు ఇచ్చింది. అంకుల్ నిద్ర లేవగానే ఇవ్వు అంది. నేను ఎంతసేపు చూసినా నువ్వు లేవలేదు, అందుకని లేపి గుడ్ మార్నింగ్ చెప్పాను. మాణిక్యం అమ్మ వెళ్ళారా? వరుణ్ ఎత్తుకుని మనోజ్ గదిలో నుంచి యువతలకొచ్చాడు. వెంకటి, దుర్గా పిలిచాడు. వెంకటి పరిగెత్తుకొచ్చాడు. ఏంటి బాబు, అమ్మాయి గారెక్కడా? వెంకటి తెల్లబోయాడు. అదేంటి, ఊరు వెళ్ళారుగా? రాత్రి హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది అన్నారు. అర్జెంట్ పనిట. హైదరాబాద్ నుంచా? ఎవరు చేశారట? మాణిక్యం ఇక్కడే ఉన్నాడుగా. ఆ వివరాలు నాకేం చెప్పలేదండి. అమ్మాయి గారు తెల్లవారుజామునే లేచారు. రాత్రే మాణిక్యంతో చెప్పారు. సరేలే అన్నాడు. అమూల్య హైదరాబాద్కే కదా వెళ్ళింది, వెంట మాణిక్యం కూడా వెళ్ళాడు. బహుశా నిజంగానే ఫోన్ వచ్చిందేమో. వెళితే వెళ్ళింది, పర్వాలేదు. తనకి చెప్పాల్సిన పని కూడా ఏం లేదు. ఇప్పుడు అమూల్య తనకి అధీన కాదు, పూర్తి స్వతంత్రురాలు. రాత్రి ఆ మాట తనే స్వయంగా చెప్పాడు. ఆవిడ ఎక్కడికి వెళ్ళింది, ఏం పని మీద వెళ్ళింది అనే సంగతి తనకి అనవసరం. వరుణ్ణి వదిలి వెళ్ళింది ఎందుకు? వెంట తీసుకుని వెళ్తే సరిపోయేది. రాత్రి తను వాకిట్లో అమూల్యతో మాట్లాడిన సంగతి గుర్తుకు వచ్చింది. అతని మనసుకి తేలికగా అనిపించింది. ఒక సమస్య తీరిపోయింది. అమూల్యకి చెప్పవలసిన మాట చెప్పేశాడు. ఇది బాగానే ఉంది. తను అమూల్యని వదిలేసి వెళ్ళినట్టు కాకుండా అమూల్య దూరంగా ఎక్కడో ఉండటం. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.